చాలాస్థితి యొక్క బయోగ్రఫీ ఈరోజు మనం చదవడం నిజంగా చాలా చక్కగా అద్భుతమైన సంఘటన. నెక్స్ట్ యాక్టివిటీ చేయండి. చాలాస్థితి అన్న వ్యక్తి మీకు పీపీటీలో కనబడుతున్నట్టు కదా, ఇతని పేరు చాలాస్థితి. నెక్స్ట్ యాక్టివిటీ చాలాస్థితి ఫిన్ని గారు అమెరికా దేశంలో 1592 ఆగస్టు 29న జన్మించడం జరిగింది. వాళ్ళ తండ్రి గారి పేరు సిల్వస్టర్ ఫిన్ని. ఈయన ఒక సైనిక ఉద్యోగం చేసుకునేవాడు, ఒక మిలిటరీలో పనిచేస్తూ వచ్చేవారు. అయితే సిల్వస్టర్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఒడినా కింద రాయలు చూసారా, ఒడినా ప్రాంతానికి ఆయనకు ఫిన్నికి 2 సంవత్సరాలు ఆ యొక్క సమయంలో వాళ్ళ తండ్రి గారు ఏం చేశారంటే ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఒడినాలో ఆ ప్రాంతానికి ఆ కుమారుని తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ పని చేసిన చోట దైవభక్తి కానీ, లేకపోతే ప్రార్థన చేయడం కానీ, దేవునితో సాహసం కలిగి ఉండడం కానీ, లేకపోతే ఆ దేవునితో ఇలాంటి సంబంధం లేని జీవితం కొంతమంది అక్కడ ఆ సమయంలో గడుపుతున్నందున ఫిన్ని కూడా వాళ్ళ మధ్యలో పెరుగుతూ ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఆయన ఎదుగుతూ వచ్చారు. అయితే వాళ్ళ నాన్నగారు ఆయన దైవభక్తిలో పెంచలేకపోయారు. ఒక ఆధ్యాత్మికమైన విలువలు తెలియజేస్తూ ఆ ప్రకారంగా ఆయన పెంచాలనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి అనుమతించినందున ఈ యొక్క ఫిన్ని గారు ఈ యొక్క భౌతిక పరంగా లేకపోతే ఏ సంబంధంగా అతను పెరగడం జరుగుతూ వచ్చింది. అయితే అక్కడ పెరుగుతున్న సమయంలో చూడండి, అతనికి 16 ఏళ్ల వయసులో వచ్చినప్పుడు ఆయన సాధారణ విద్య అనగా 10వ క్లాస్ని ఆయన కంప్లీట్ చేయడం జరిగింది. అలా 10th క్లాస్ పూర్తయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే నెక్స్ట్ జరుగుతుంది. అతను మళ్ళా అతను ఇంటర్మీడియట్ అలాగే పై చదువులకు వెళ్ళారు. అలా చదువుకొని వచ్చిన తర్వాత చూడండి అతను ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం జరిగింది. అతను ఒక స్కూల్లో టీచర్గా చేస్తూ వచ్చాడు. అలా టీచర్గా చేస్తున్నప్పుడు అతనికి 20 ఏళ్ళు వచ్చాయి. అయితే ఈ 20 సంవత్సరాలు ఉన్న ఆయన దృష్టి ఒకే దాని మీద ఎక్కువగా ఉండే. దేని మీద ఎక్కువగా ఉండేదంటే ఎక్కువగా పుస్తకాలు చదవాలని, ఎక్కువగా విద్యను అభ్యసించాలని, లేకపోతే అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఫిన్ని గారు అస్తమాన పుస్తకాలు చదువుతూ ఆయన కాలాన్ని గడుపుతూ వచ్చేవారు. అయితే ఇంత ఇంట్రెస్ట్ ఉన్న ఆయన వ్యక్తి ఆయన ఏం చేశాడంటే లాటిన్, గ్రీక్, హీబ్రూ భాషలను కూడా చాలా గొప్పగా అర్థం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కొంతమంది చూడండి ఒక ఆశ ఉంటుంది, ఒక తప్పన ఉంటుంది. ఏంటంటే ఆ అబ్బాయి 5th క్లాస్ చదువుకోవడం 6th క్లాస్ ఉన్న పుస్తకాలను కూడా చదివిస్తున్నారు. ఎవరైనా చేశారా? చాలా మంది ఏం చేస్తారు అంటే నేను కూడా సమావేశంలో నేను ఏ క్లాస్ చదువుతున్నా ఆ క్లాస్ అన్ని పుస్తకాలు చదవడం మానేసి పైన పుస్తకాలు ఎక్కువ చదువుతూ వచ్చేవారు. అలాగే చాలా మంది ఉంటారు, అంటే నేర్చుకోవాలి చదవాలి అని చాలా తప్పన ఉంటూ ఉండేది. అయితే ఈ ఫిన్ని గారు కూడా చాలా చక్కగా లాటిన్, గ్రీక్, హీబ్రూ భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత ఈయన ఎక్కువగా జ్ఞానం కలిగిన వాడు కనుక ఈ పుస్తకం అందరికీ ఎక్కువగా చదువుతూ వచ్చే కనుక ఆయన అనుకున్న నేను లాయర్ అయితే బాగుంటుంది, ఈ న్యాయశాస్త్రం చదివితే బాగుంటుంది అని ఆలోచన చేసి ఆయన ఏం చేశారంటే న్యాయశాస్త్రాన్ని పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టారు. అందులో జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే దీన్ని చదవాలంటే అనేక పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉందని ఆ యొక్క పుస్తకాలతో పాటు బైబిల్ కూడా చదవడం మొదలుపెట్టారు. ఎందుకంటే తాను చదువుతున్న పుస్తకాలన్నింటిలో కూడా ఆయా సంఘటనలలో బైబిల్కు సంబంధించిన అనేక వాస్తవాలు కనబడుతూ వచ్చాయి. ఫిన్ని గారు ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ బైబిల్ లేఖనాలు ఎందుకు వస్తామని, అసలు బైబిల్కి సంబంధించిన వాస్తవాలు ఈ యొక్క మామూలు పుస్తకాలలో ఎందుకు ఉన్నాయని ఆలోచన చేసి ఈ ఫిన్ని గారు ఏం చేశారంటే బైబిల్ చదువుతాము, బైబిల్లో ఏముందో ఆయన వాస్తవం తెలుసుకుందామని ఆయన ఏం చేశారు, ఒక చక్కని బైబిల్ కూడా కొనుగోలు జరిగింది. అలా బైబిల్ కొనుక్కొని ఇంత చదువుతున్నప్పుడు ఆయనకు ఎంతగా చదువుతున్నా ఇంక కొద్దిగా చదవాలని ఆ బైబిల్ను విడిచిపెట్టకుండా ఒక ఏకదాటిగా చదవడం మొదలుపెడుతూ వచ్చారు. ఆయన ఎంతగా చదివినా ఆయన చదివే కొద్ది తన జీవితంలో ఆధ్యాత్మికంగా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి అనే ఆశ తప్పన కలిగి ఉండటం వల్ల చూడండి ఆయన జరిగిన సంఘటన అంటే బైబిల్ చదవడం ప్రారంభించి అందులో అర్థం కాని అనేక విషయాలను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతూ వచ్చాడు. పాస్టర్ గారికి అర్థం అవ్వట్లేదు, దీని యొక్క భావం ఏంటి, దీనికి ఉన్న అర్థం
మీరు ఆ కీర్తనలు కానీ లేకపోతే సామెతలు కానీ నూతన నిబంధనలు కానీ ముగించడానికి ఒక చాట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, ఎంతమంది గ్రహిస్తున్నారు, ఒకవేళ అర్థం కాని విషయాలను మీరు ఎలాగ తెలుసుకుంటున్నారు అనేది ఆలోచించవలసిన సంఘటన. చాలాసార్లు బైబిల్ చదవడం నమ్మకం కానీ అందులో ఉన్న వాస్తవాలను తెలుసుకోవడం చాలా మందికి ఇష్టం లేదు. అందుకే క్రైస్తవం ఇంకా దిగజారిపోవడానికి, క్రైస్తవం అంటే ఏదో అల్లటప్పని పక్కన పెట్టడానికి ఒక కారణం తెలుసా? నిజమైన క్రైస్తవులకు అసలు బైబిల్ లేదు. నేను అంటున్నాను కాదు, మీరు సంఘాల్లో కూడా చదవాలి. చూడండి, వాళ్ళు చదువుతారే వాళ్ళ బైబిల్ లేదు. వాళ్ళకి ఎక్కడ తెలుసు బైబిల్ అంటే అర్థం ఏం తెలుసా? మీరు ముస్లిమ్స్ అంటే నిజంగా మీ దేవుడు గొప్పవాడు, అసలు దేవుడు అంటే నా తల నరికేస్తున్నాను కానీ మా అన్నయ్య దేవుడు అని ఖచ్చితంగా చెప్పగలను. నేను అదే క్వశ్చన్ వల్ల మన క్రైస్తవులు కలిగినప్పుడు నిజంగా యేసుక్రీస్తు దేవుడు అంటే అవునని దేవుడు ఎలాగంటే మా పాస్టర్ చెప్పాడని దేవుడు అని, మా ఇంటి పక్కనే చెప్పాడని దేవుడు అని, బైబుల్ చదువుకు చేస్తానని దేవుడు అని. సరిగా వాడు ఎవరో చెప్పారని కాదు, నీకు తెలుసా అని చెప్పాడు. మీకు తెలుసు అసలు వాస్తవం, అది మనం గ్రహించాలి. బైబుల్ చదివినప్పుడు ఆ బైబుల్ ఉన్న వాస్తవాలు గ్రహించాలనే తపన ఆశ్రమంలో కలిగి ఉంటారు. ఫిన్నీ అనే ఒక వ్యక్తి చూడండి, దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. వాస్తవానికి ఆయన లోపట్టని చదువుతూ వచ్చాడు, రాష్ట్రానికి చదువుతూ వచ్చాడు. అందులో కొన్ని అర్థంగా కనబడుతున్నప్పుడు బైబుల్ చదవాలని ఒక అర్థమికమైన భావన కలిగించాలండి. అది చాలా చాలా గొప్పది. అలా చదువుతూ ఆయన అర్థం కాని అనేక విషయాలను తెలుసుకొని ఆయన గ్రహించిన విషయం ఏంటంటే చూడండి, మనుషులందరూ చనిపోయిన తర్వాత మరొక జీవం నేను గ్రహించగలిగాడు. మీరందరూ నమ్ముతున్నారా? మనం చనిపోయిన తర్వాత మరొక జీవం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? లేక పౌరులు, పందిగాను, చీమగాను, ఎద్దుగాను జన్మిస్తారని నమ్ముతున్నారు. ఉన్నాయండి క్రైస్తవులు కూడా అలాంటి మూల నమ్మకాలు చాలా ఉన్నాయి. సినిమాలు బైబిల్ చదివాక అర్థమైంది ఏంటంటే మనం క్రైస్తవులుగా చనిపోయిన తర్వాత మరొక జీవం ఉందని తెలుసుకుంటారు. చూడండి, ఆయన అర్థం చేస్తున్నారు. ఆయన అర్థం చేస్తున్నది ఏంటంటే నేను చనిపోతే అందరికీ పోతాను కనుక, నేను చనిపోతే నేను ఎవరు కూడా రక్షించలేదు కనుక, అయ్యో నేను ఇంకా ఈ నరకావస్థలో ఉన్నాను అని గ్రహించి ఆయన చూడండి ఏమన్నానంటే నేను నా జీవితం కొరకు సిద్ధపడలేదని ఆయన బాగా చింతిస్తూ వచ్చాను. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది బాధలు చేయలేదు. నిజంగా ఇచ్చాను. పర్లోకి ఎంతమంది వెళ్తారు? మీతో తాను ఆలోచన చేశాడు. నిజంగా నేను సిద్ధపడకపోతే నరకం వెళ్ళిపోతాను కదా, నా జీవితాన్ని సిద్ధపరచుకోవాలని ఆ రోజు నుండి ఆయన బైబిల్ చదువుతూ తన జీవితాన్ని సిద్ధపరచుకోవడం మొదలుపెట్టారు. ఆయన ఎంతగా బైబిల్ చదివాడంటే చూడండి, విశ్వాసం యొక్క భావాన్ని గ్రహించడానికి, వాక్యంలో ఉన్న సందర్భాన్ని గ్రహించడానికి, క్రీస్తు యొక్క మాటల యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ఆయన అనుభూతిలో వాక్యం యొక్క లోతులోకి వెళ్ళి వాక్యాన్ని గ్రహించడం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారంటే దేవుడి యొక్క వాక్యాన్ని అంత లోతుగా చదవడానికి ఇష్టపడేవారు. కేవలం టైంపాస్ మాత్రమే తప్ప నిజంగా వాక్యాన్ని గ్రహించి తమ జీవితాలను సరి చేసుకోవాలని ఆలోచన ఎంతమంది ఉన్నారంటే ఈ రోజు టైంపాస్ అంటే అర్థం తెలుసా? వచ్చామా, కొద్దిగా కూర్చున్నామా, అక్కడికి వెళ్ళామా, ఇక్కడికి వెళ్ళామా, లేకపోతే కాలేజీకి వెళ్ళామా, స్కూల్కి వెళ్ళామా, ఇది వరకే. కానీ వాక్యాన్ని చదవాలి, వాక్యంలో ఉన్న వాస్తవం తెలుసుకోవాలి అనే ఎంతమందికి ఆశ, ఆ తప్పన భారం ఉందని మనం ఆలోచన చేయాలి. కానీ ఆ వ్యక్తులు చూడండి, వారు చేసిన గొప్ప త్యాగం ఎంతో గొప్పగా కనబడుతుంది. వారు వాక్యం లోతులకు వెళ్ళి చదవడం మొదలుపెట్టారు. వాక్యాన్ని చాలా ఎక్కువగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా వారు నేర్చుకోగలిగారు కాబట్టి, ఆ విధంగా వారు జీవించగలిగారు కాబట్టి ఈ రోజు మన సాక్ష్యాన్ని మనం చదువుతున్నాం. బైబిల్లో సందర్భంగా మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు రోజు భోజనం చేసినప్పుడు పాపముల స్థితి వచ్చి చేసింది. ఆయన పాదాల మీద పడి కన్నీళ్ళు కాలుస్తూ ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో వేసుకోబడిన పాదాలు చూసి నేను చెప్పాలనుకున్న మాట చాలా యేసుక్రీస్తు వారు ఏమన్నట్టు, అమ్మ నువ్వు చేసిన పని చాలా
వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఎంత గొప్పగా ఆమెను ఆదరించాడో, ఏ విధంగా ఆమెను పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడో ఆ సంగతి మనం ఆలోచన చేయాలి. అదేది కూడా మనం ఆలోచన చేయకుండా ఇదే సంబంధంగా మనం ఆలోచన చేస్తూ మన జీవితాలను మరణం చేసుకుంటూ ఈ మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఇదే మన జీవితం, ఇక్కడే మన జీవితం అనుకొని ఉంటే అది మన ఆత్మ జీవితానికి ఏ విధంగా ప్రయోజనకరం కాదు. కానీ తిరిగి మనం ఆలోచన చేశాడు, నా దేవుడు నా జీవితాన్ని మార్చగలను అని ఆలోచన చేసుకోవాలి కనుక నెక్స్ట్ పెట్టండి. మతచార ఆలోచన మనకి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని గ్రహించి పరలోక రాజ్యానికి ఏసే మార్గం అని కొత్త నిబంధనను చాలా లక్షణంగా చదవడం మొదలుపెట్టాడు. నేను అధిక క్వశ్చన్ అడిగాను, పరలోక రాజ్యానికి ఎంతమంది వెళ్తారు అని. విని కూడా ఆయన ఆత్మీయంగా పెరగలేదు. ఏ సంబంధంగానే అతను జీవిస్తూ వచ్చాడు. కానీ ఒకనొక సమయంలో అతను పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకాలు ఉన్న దైవికమైన వాక్యాలు అతను కనబడినప్పుడు ఆ బైబిల్ చదువుతూ ఆయన జీవితం ఏమైందో, నేను ఏ స్థితిలో పడిపోయాను, నా అత్యధికమైన జీవితము దేవుడు ఎంత దూరంగా ఉంటుందో ఆ ఆలోచన చేసిన వాడు కనుక చూడండి, ఆ బైబిల్ చదివిన తర్వాత నేను ఆచరిస్తున్న ఈ మతాచారాలు కానీ నా స్వనీతి కానీ ఇవేవి కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు అని గ్రహించి ఆయన ఏం చేశారంటే చూడండి, పరలోక రాజ్యానికి యేసు ఒక్కడే మార్గమని ఆయన విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. ఆయన చిత్రానికి తలబొట్టి ఆయన జీవించడం మొదలుపెట్టారు. వాక్యాన్ని క్రమంగా చదవడం, నూతన నిబంధన అనేక విషయాలు చూడండి అతను చదివి తెలుసుకోగలిగాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు ఆయన గ్రహించాడు. కాబట్టి ఆలోచన చేయండి, ఇంత గొప్ప సందర్భంలో ఇంత చక్కటి వాతావరణంలో మీరు అందరూ కూడా కదా 29 రోజులుగా నడిపించబడుతూ వచ్చారు. మీ ఆత్మ జీవితంలో ఏ విధంగా మీరు ఆత్మీయతను పొందుకున్నారో, ఏ విధంగా దేవుడితో సాహసం కలిగి ఉన్నారో, ఎలా మీరు అక్క భౌతికమైన జీవితాన్ని వదిలిపెట్టి క్రీస్తుని తెలుసుకోవడానికి పరలోక రాజ్యానికి యేసే మార్గమని ఎంతమంది గ్రహించుంటారో అనేది ఆలోచన చేయాలి. వచ్చాము వెళ్ళిపోయామని కాకుండా నా జీవితంలో నా యొక్క అద్భుతమైన జీవితంలో ఏ స్థాయిలో ఉందని మనం తెలుసుకుంటే చూడండి, ఆయన ఏమంటాడంటే బైబిల్ ఆ చదువుతూ ప్రార్థిస్తున్న కాలంలో చక్కగా ఒక మాట వచ్చింది, నాకు ఉన్న యొక్క పెద్ద ఎడబాటు ఏంటిది, అసలు నాకు దేవుడున్న యొక్క ఎడబాటు ఏంటిది అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆయన బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తుండగా దేవుడు అతనితో మాట్లాడాడు, పిల్లి నువ్వు నాకు దూరంగా ఉండడం గల కారణం ఏంటో తెలుసా, నీకు నాకు ఎడబాటు కలిగి ఉండడం గల కారణం ఏంటో తెలుసా, నువ్వు ఎందుకు ఇంకా నాకు దూరంగా జీవిస్తున్నావు అనేది తెలుసా. ఎందుకో తెలుసా అంటే చెబుతూ ఒక మాట అన్నాడు దేవుడు, నీ జీవితంలో గర్వము అనే పాపం నీలో ఆశపడుతుంది. నీ జీవితంలో గర్విస్తున్న అవసరం అయితే నువ్వు ఎప్పుడైతే ఆ గర్వం తీసుకెళ్తున్నావో, ఆ గర్వాన్ని వదిలిపెడతావో, అప్పుడు ఏమంటున్నాడు దేవుడు, నేను గొప్పగా వాడుకుంటానని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాను, పిల్లితో మాట్లాడుతూ వచ్చాడు. పిల్లి ఎప్పుడైతే ఆ సంగతులను గ్రహిస్తూ వచ్చాడో చూడండి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి ఆ గర్వాన్ని వదిలిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అలా చేయడమే కాదు చూడండి, సమాజం నేను బైబిల్ చదువుతున్నాను ఎవరేమో అనుకుంటారని భయపడి ఆయన ఏం చేసేవాడు తెలుసా, ప్రతిరోజు బైబిల్ని చాలా రహస్యంగా చదివాడు. ఆయనకు బైబిల్ మీద ఉన్న మమకారం చూసేదా, ప్రతిరోజు బైబిల్ చదువుతూ వస్తున్నాడు. కొంతమంది ఆయనకు వ్యతిరేకిస్తూ వచ్చారు కాబట్టి, అతను ఏడం చేస్తూ వచ్చారు కాబట్టి, కొంతమంది అతను చదవుతున్నాడు అతను అభ్యంతరం వచ్చారు కాబట్టి ఆయన ఏం చేశాడంటే రహస్యంగా బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ సమయాన్ని తీసుకొని ప్రభుత్వ ఆ సమయాన్ని కేటాయించి బైబిల్ చదివి తమ జీవితాన్ని మార్చుకున్నప్పుడు దేవుడికి చక్కని వాతావరణం మీకు ఇచ్చారు, మంచి తల్లిదండ్రులు ఇచ్చారు, మీకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేమే మీకు అది చదవాలి అని మేము తెలియజేస్తున్నాము. అయినప్పటికీ కూడా బైబిల్ చదవాలని ఎంతో మంది ఆశ కలిగి దేవుడి గురించి తెలుసుకోవాలని, ఆయన గొప్ప రక్షకుడని, ఆయన ఒక్కడే పరలోక రాజ్యానికి మార్గమని ఎంతో మంది ఆలోచన చేస్తున్నారు. మీరు థింక్ చేయండి. మన ఆలోచన ఎంతవరకు ఉంటాయంటే ఎప్పుడు చూసినా
ఆయన రహస్యంగా చదువుతూ వచ్చాడు. ఆయన చదువుతున్నప్పుడు ఎవరైనా ఆయన చూస్తారేమోనని భయపడి ఆయన ఏం చేసేవాడంటే ఎవరైనా వచ్చినప్పుడు ఆ బైబిల్ మీదుగా న్యాయశాస్త్ర సంబంధమైన పుస్తకాలను దాచిపెడుతూ వచ్చాడు. నా ఎవరు అభ్యంతరం దాచుకున్నారు, ఎందుకు చదువుతున్నారని నన్ను అడగకూడదని ఆయన ఏం చేసేవాడంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా వస్తే ఒక వ్యక్తి వస్తే ఆయన బైబిల్ మీద ఆ పుస్తకాలను కప్పించేవాడు. చూడండి, దేవుని బైబిల్ చదవాలని ఎంత మమకారం, ఎంత ఆశ అతని జీవితంలో కలిగి ఉన్నాడు. మరి ఈ పరిస్థితి ఏంటి నాకు అర్థమవుతుంది. మీరు ఎలా మీ బైబిల్ చదువుతున్నారో అనేది నాకు అర్థమవుతుంది. మీ బైబిల్ చదివినప్పుడు దేవుడు ఎందుకు గొప్పవాడో మీకు అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న ఆయన దేవుడు మీ జీవితంలో ఏం చేస్తున్నారో అన్నది అర్థమవుతుంది. అది ఏది కూడా పట్టించుకోకుండా కేవలం ఈ సంబంధంగా మనం ఆలోచన చేసే చూడండి, మన ఆత్మ జీవితాలు ఎప్పుడు కూడా ఇష్టకరంగా కనబడడం. జరిగిన సంఘటన ఏంటంటే ఆయన ఎవరైనా చదువుతారని ఆయన ఏం చేసేవాడంటే అయ్యకుండా కాకుండా కొద్దిగా తప్పించుకొని కొద్దిగా స్థలం తీసుకొని ఎక్కడ చోట రహస్యంగా కూర్చొని బైబిల్ చదువుతూ దాన్ని ధ్యానం చేసుకోవచ్చు. అలాగే అతను జీవించగలిగాడు కాబట్టి అతని జీవితం ఎంత గొప్పగా ఆశించబడిందో చూడండి. ఫిన్నీకి తన స్థితి అంతా కూడా అర్థమైపోయింది. నా పరిస్థితి ఏంటో, నా జీవితం ఏంటో అతను మొత్తం అర్థమైపోయి చూడండి ఒక అద్భుతమైన పని చేసి వచ్చారు. పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ ఫిన్నీకి పరిశుద్ధాత్మ దేవుడు శిలువ దర్శనాన్ని బయటపరచుదని. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో నీ జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఆ పాపములైన స్త్రీ వచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర ఏ విధంగా పడిపోయి నా ప్రభువా నా జీవితాన్ని మార్చుకొని ఏ విధంగా అయితే ప్రతిమాను ప్రాధాన్యపడిందో చూడండి, ఆ పశ్చాత్తాప జీవితం ఆమెకు ఆశీర్వాదాన్ని తీసుకువచ్చింది. ఫిన్నీ భక్తుడు కూడా తన స్థితి అర్థమైంది. ఆయన ఎంతో భయంకరమైన పరిస్థితిలో జీవిస్తున్నాడు, ఏ సంబంధంగా ఆలోచన చేస్తున్నాడో తన జీవితం తనకు అర్థమైపోయినప్పుడు పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు పశ్చాత్తాపం దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనతో మాట్లాడించాడు. ఎప్పుడైనా మాట్లాడాడు దేవుడు మీతో? ఒక్కొక్కటి అలాంటి సంఘటన మాత్రం చేస్తున్నాడు. ఆలోచించేది ఎంత భయంకరమైన జీవితం. క్రీస్తుకు వచ్చి కనీసం ఆయన 30% పరిస్థితుల్లో బిజీగా ఉంటున్నాను. ఈరోజు దావీదు 34 గీతం వస్తాను. ఉదయం కాలం వేసి ముఖ దర్శనం చేసుకోవాలని ఎంతో వేగంతో సంఘాలు వస్తున్నాయా అంటారు. అలాంటి గొప్ప రాజు ఎంత గొప్పగా దేవ సంఘాలు కావాలని ఆశపడుతున్నప్పుడు ఏ పాటి వాళ్ళు ఆయన ముఖం చూసుకోవడానికి మనకు అంత ధైర్యం లేకపోతే అంత సమయం కేటాయించలేదు. మనం ఏ స్థాయిలో పడిపోయే ఒకసారి ఆలోచించండి. మనకు ఆధ్యాత్మికమైన స్థాయి ఏ లెవెల్లో ఒకసారి ఆలోచించండి. అలా పశ్చాత్తాపంలో ప్రార్థన చేసినప్పుడు పశ్చాత్తాప దేవుడు తన శిలువ దర్శనాన్ని అతను బయలుపరిచి అలా చూడండి ఆయన ఏం చేసేవారు. పశ్చాత్తాప దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని దర్శిస్తున్నప్పుడు ఆయన గట్టిగా ఏడుస్తూ తేజలు వేస్తూ ప్రార్థిస్తూ, దేవా నేను ప్రధానమైన పాపినయ్యా, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయ్యా, ఏ సంబంధమైన అన్ని కూడా తీసివేయి అని ఎప్పుడైతే ఆయన దేవుడికి ప్రార్థన చేస్తూ తేజలు వేస్తూ తన జీవితాన్ని ప్రభువులకు అప్పగిస్తూ ఒప్పుకోవడం జరిగిందో కింద చూడండి, దేవుడు ఎంతో అద్భుతంగా జీవించడం మొదలుపెట్టాడు, ఎంతో గొప్పగా ఆదరించడం మొదలుపెట్టాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమైనా కానీ ఈ స్థలం నుండి నేను లేవను, అసలు నేను ప్రార్థించిన నా జీవితంలో ఎప్పటికీ కూడా నేను మానను అని ఆయన తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూర్చొని ఎంతో మంది టీచర్లు వచ్చి మీకు ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. ప్రార్థనలు కానీ బైబిల్ చదవడం కానీ ఎంతమంది ఇలాంటి తీర్మానం తీసుకుంటున్నారు. ఆలోచించండి. తిరిగి భక్తులు మాట్లాడుతుందండి, ఈ స్థలం నుండి లేవను, నా జీవితాన్ని మార్చబడు, నేను నా ప్రార్థన చేయడం అసలు నేను మానవుని చాలా గట్టిగా ఏకీభవిస్తూ అక్టోబర్ 10, 1821 సంవత్సరంలో ఆయన ఇలా ప్రార్థన చేస్తూ గొప్ప అనుభూతిని క్రీస్తులో పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఇది ఒక ఆధ్యాత్మికమైన జీవితం గడుపుతున్న వ్యక్తి జీవితంలో జరిగే సంఘటన. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఉంటాయంట? నాకు తెలిసి లేవు అనుకుంటే కనుక మీరు ఆలోచన చేయండి ఎంత భయంకరమైన సంఘటన. అయితే ఎక్కడండి ఎప్పుడైతే అక్కడ ప్రార్థన చేస్తూ దేవుడితో మాట్లాడుతూ జరుగుతూ వచ్చిందో ఆయన ఆ గది అంతా కూడా చాలా
భక్తులు తమ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు చూడండి, క్రీస్తు తను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుతున్నారో ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థించడం మొదలు పెట్టారో చూసారా, యేసు ప్రభువు చాలా గొప్పగా ముఖాముఖిగా చూసి తన జీవితాన్ని పూర్తిగా ప్రభువులకు అప్పగించుకొని తన హృదయ జీవితము ఎంతో శాంతి సమాధానంతో ఆలోచించబోయాయి. అయితే ఎప్పుడైతే దేవుడితో మాట్లాడాడో, ఎప్పుడైతే దర్శనం చూశాడో, ముఖాముఖిగా అయినాక అనుభూతిని ఎప్పుడైతే పొందుకున్నాడో ఆ రోజు నుండి, ఆ క్షణం నుండి నశించిపోతున్న ఆత్మ పట్ల ఎంతో బాధ కలిగి జీవిస్తున్నాం. నశించిపోతున్న ఆత్మ కొరకు సువార్త ప్రకటన చేయాలని, అనేకుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను అందజేయాలని, అనేకులకు దేవుడు ఎవరో తెలియచేయాలని ఆయన తెలుసుకున్న వాస్తవాన్ని కూడా ఆ రోజు నుంచి ప్రకటించడం మొదలుపెట్టారు. మనం క్రీస్తు తెలుసుకోలేదు కాబట్టి మనం ప్రకటించడం మనకు సాధ్యం కాదు. అవునంటారా? తెలుసుకున్నారా మీరు? నేను మొదట అడిగాను, పర్లోక రాజ్యం ఎంతమంది వెళ్తారంటే ఒక 2 చేతులు పెట్టారు. మిగతా వాళ్ళు 140-150 మంది ఉన్నదో ఈ యొక్క గుంపులో ఎంతమందికి అనుమానం ఉందో చూసారా? మీరు ఎలా సువార్త ప్రకటిస్తారు అనేది నేను ఆదేశం ప్రకటించండి. ఎందుకు తెలుసు? క్రీస్తు అనుబంధం లేకుండా, క్రీస్తుతో అనుసంధానం లేకుండా, ఆయనతో సహవాసం లేకుండా మీరు ఎప్పుడు కూడా సువార్త ప్రకటిస్తారన్నారు. క్రీస్తు ఎవరైతే అనుబంధం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రం చూడండి. మీరు బైబిల్లో చూసారా? అపోస్తలులందరూ కూడా లేకపోతే ఈ రోజుతో సువార్త ప్రకటిస్తున్న వారు దేవుడితో ఎప్పుడైతే ఒక చక్కని అనుబంధం కలిగి జీవించారో వారు మాత్రమే దేవుడి పట్ల చక్కని భారం కలిగి, అనేక ఆత్మల పట్ల భారం కలిగి వారు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. అందులో ఏకైక వ్యక్తి ఎవరంటే చార్లెస్ ఫిన్నీ గారు. అయితే ఈ విధంగా అతను సేవ చేస్తూ అనేక సువార్త ప్రకటించారు. ఆ సువార్త ప్రకటిస్తున్న తర్వాత ఒక రోజు అతనికి పెళ్లి జరిగింది. నేనే మాకు అసలు లేదండి. అయితే అతని ఒక స్త్రీతో పెళ్లి అవడం జరిగింది. అయితే ఒక రోజు ఆయన భార్య అతను సంచయించి, అయ్యా పెళ్లి కూరగాయలు తీసుకురాని ఆయన భార్య ఏం చేసినట్టు సంచయించి కూరగాయలు. ఒక వ్యక్తి దేవుడి పట్ల బాధ కలిగినప్పుడు, దేవుడి సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించి, ఆయన భార్య ఆ కూరగాయలు తీసుకెళ్ళాలని కూరగాయల మార్కెట్ పంపించినప్పుడు ఆయన ఏం చేస్తున్న పోత ఆ సంచిలో బయలు వేసుకుని వెళ్ళారు. ఆ బయలు వేసుకుని వెళ్ళి నెక్స్ట్ పెట్టండి అలా వెళ్ళాడు. బయలు సంచిలో వేసుకుని వెళ్ళాడు. అలా వెళ్ళాడు. 3 నెలలు ఆయన ఇంటికి రాకుండా ఆ 3 నెలలు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. మీకు అర్థమైనా? తన బాధ మర్చిపోయాడు. సంచులు బయలు వేసుకుని సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత అతనికి జ్ఞాపకం వచ్చింది, అదే నాకు పెళ్ళేది కదా, నాకు బాధ్యత కదా అని మరో 3 నెలల తర్వాత ఆ యొక్క చాలామంది గారు ఇంటికి రావడం జరిగింది. ఇది కొద్దిగా కఠిన అవసరం, కానీ మీరు ఆలోచించండి. ఆ నశించిపోతున్న ఆత్మ పట్ల ఆయన సంచి ఇలా దర్శనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తులందరూ కూడా కనబడితే అతనికి ఏది గుర్తురా, నా దేవుడు నాకు అప్పగించిన బాధ గుర్తొచ్చింది. అయ్యో వాళ్ళకి దేవుడు తెలియలేదు కదా, వాక్యం తెలియలేదు కదా, వారందరూ నల్లకి పోతారు కదా అని ఆయన భావించి ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా? వారికి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. అలాగా 3 నెలలు దేవుడు సువార్తను ప్రకటిస్తూ అనేకులను ఆ 3 నెలల్లో ప్రభువు యొక్క పాదాల చెంతకు తీసుకొచ్చిన వాళ్ళు సాధిస్తారు. ఇది ఎంత గొప్ప సాక్ష్యం! దేవుడిని ఆశ్రయించిన ఏ వ్యక్తి అయినా కానీ, దేవుడితో ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ ఇలాంటి చక్కని ఆత్మ పట్ల భారం కలిగి దేవుడు సువార్తను తెలియజేస్తూ అనేక చోట్లకి వెళ్ళి తర్వాత 3 నెలల తర్వాత తిరిగి వచ్చారు. అవసరం పెట్టండి. అదే పైన పెళ్ళి అయిన తర్వాత గుర్తొచ్చి మరి తిరిగి వచ్చేసారు. అయితే ఆయన గ్రహించిన సంఘటన ఏంటంటే, ఎవరు సువార్త విన్నా, ఎవరికి సువార్త ప్రకటించబడినా వారందరూ కూడా పాపాలు ఒప్పుకోవాలి, దేవుడి చేతిలో వారు వాడబడాలి, దేవునికి ఆత్మ వారు పని చేయాలని ఆయన సూటిగా మాట్లాడుతూ వచ్చారు. అలా మాట్లాడుతున్న ఆ విషయాలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా చూడండి,
వారి జీవితంలో నిజంగా ఒక రోషం వచ్చేది. అవును కదా, నా జీవితం ఇంకా బాగైపోయింది, నా జీవితం ఇలా ఉందని ఆ చాలా స్త్రీగా మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని వారి హృదయాలకు తాకటట్టుగా మాట్లాడేవారు కనుక ఆ మాటలు విన్న వారందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు వాటిని స్వీకరించేవారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చక్కని తీర్మానం తీసుకొని దేవుని సన్నిధానానికి నడిపించబడుతూ వచ్చేవారు. సో అందరూ గొప్ప సువార్తను ప్రకటన చేసిన వ్యక్తి ఎవరైనా చార్లెస్ ఫిన్నీ. అయితే ఇక్కడ రెండు సందర్భాలను చూపించారు. ద గవర్నర్ మ్యాన్ అండ్ స్పిరిచువల్ మ్యాన్. ఫిన్నీ గారు ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు గవర్నర్ మ్యాన్ అంటే ఏ సంబంధంగా జీవిస్తున్న వ్యక్తి, భౌతికంగా జీవిస్తున్న వ్యక్తి, దేవుని ఎరుగని జీవితం కలిగి ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నారంటే వారికి సువార్త ప్రకటించినప్పుడు వారి జీవితాలందరూ కూడా చూడండి ఆధ్యాత్మికంగా మార్చబడుతూ వచ్చాయి. వారందరూ కూడా క్రీస్తులోకి అలాగే క్రీస్తు యొక్క సన్నిధానంలోకి రావడానికి వారెంతో చక్కని సంస్కృతిని చూపించారు. సో ఆ విధంగా నడిపించారు కాబట్టి, ఇది గొప్ప పరిచయం చేశారు కాబట్టి ఆ రోజు చూడండి అనేకులు యేసుక్రీస్తును విశ్వాసం నుంచి కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించడానికి సాధిస్తుంది. అలా ప్రకటిస్తున్నటువంటి ఒక మాట అంటారు, ఫిన్నీ గారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కనుక, ఆయన చక్కని ప్రార్థన పరులు కనుక ఆయన ఎక్కడ ప్రకటించినాను, ఎక్కడ బోధ చేసినాను, ఎలాంటి సువార్త ప్రకటన చేసినప్పటికీ కూడా చూడండి ప్రజల హృదయాలలో ఒక చక్కని ముద్రను వేశారు. ప్రజల హృదయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నింపగలిగారు. దేవుడు ఎవరు వారి జీవితాల్లో దాన్ని స్థిరపరచగలిగారు కాబట్టి చూడండి ఆయన చెప్పిన ప్రతి మాట ప్రజల హృదయాల్లో చాలా గొప్ప వెలుగు తీసుకువచ్చు. అలాగే మాట్లాడుతూ చూడండి ప్రతి చోట మాట్లాడిన ప్రతి చోట పరిశుద్ధాత్మ దేవుడు భూమికి వచ్చి ప్రతి ప్రజల హృదయాల్లో ఆయన ఎక్కువ గొప్ప కార్యం చేయడం మొదలు పెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను మార్చివేయడం జరుగుతూ వచ్చేది. ఎందుకంటే చార్లెస్ ఫిన్నీ గారు ఎక్కడ మాట్లాడినా పరిశుద్ధాత్మతో వారందరూ కూడా నింపబడుతూ వచ్చారు. పరిశుద్ధాత్మతో వారు భాషను మాట్లాడడం మొదలు పెట్టారు. ఎందుకంటే చార్లెస్ ఫిన్నీ గారు అంత ఆత్మ పట్ల భారం కలిగి దేవుడు యొక్క స్వార్థం ప్రకటిస్తున్నారు కనుక ఆ దేవుడు ఆయన యొక్క సేవకు నుంచి అనేకులకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అయితే చూడండి ఆయన ఎక్కడ మాట్లాడినా ఆ జనులందరూ కూడా ఈ మాటలు చెబుతూ వచ్చారు. ఎలాంటి మాటలు చూడండి, పశ్చాత్తాపం మాటలు వినబడుతూ కన్నీళ్లు కారుస్తూ, అయ్యా నేను పాపిని అయ్యా రక్షించయ్యా, నేను నరకానికి వెళ్తున్నాను, ఇంకా నేను గ్రహించలేను అని ఈ మాటలు ఎక్కడైనా స్వార్థ ప్రకటన చేసినా ఈ మాటలు ఆ ప్రజలందరూ కూడా అంటూ వచ్చేవారు. అయితే ఒక సభలో ఆయన సువార్త ప్రకటన చేసినప్పుడు చూడండి 180 మంది వరకు దేవుడితో చాలా చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు 140 మంది ఇక్కడ ఉన్నారు. ఈ 140లో 100కి 85 మంది దేవుడితో నమ్మకంగా జీవించడం మొదలుపెట్టారు. 185 మంది దేవుడిని అంగీకరించడం మొదలుపెట్టారు. 185 మంది దేవుడి సువార్తను అంగీకరించడం మొదలుపెట్టారు. 185 మంది వారు దేవుడు తమ జీవితాలను స్థిరపరుచుకుంటూ వచ్చారు. కేవలం 185 మంది మాత్రమే కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటన చేసినప్పుడు 8 లక్షల మంది ప్రభువును అంగీకరించారో, ఏ విధంగా తమ జీవితాలను ప్రభువుకు అంకితం చేస్తున్నారో ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఇదంతా కూడా జరగడానికి ఒకే ఒక కారణము, దేవుడు పరిశుద్ధాత్మ చేత ఆయన నింపి ఉన్నాడు కనుక ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేక జీవితాల్లో కార్యం చేయడం మొదలుపెట్టాడు. వారి జీవితాల్లో ఉన్న చీకటి మొత్తం తీసివేశాడు. అలా తీసివేయడమే కాదు కానీ చూడండి వారందరూ కూడా 180 మంది అంటే దాదాపుగా 90% వారందరూ కూడా దేవుడితో స్థిరంగా ఉన్నట్టు నిర్ణయిస్తున్నారు. ఇదంతా కూడా జరగడానికి ఒకే ఒక కారణం, ఒక ఫిన్నీలో పెట్టి దేవుడితో చక్కని అనుసంధానం కలిగి ఉన్నారు. ఇలాంటి ఆధ్యాత్మికమైన జీవితము మనం కలిగి ఉండాలని, ఆ విధంగా మనం దేవుడితో సహవాసం కలిగి ఉండాలని, అలా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి దేవుడి యొక్క సువార్తను అనేకులకు తెలియజేయాలని ప్రభు కూడా మీ పట్ల అలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారు. సో ఆ ప్రణాళిక మన జీవితం నెరవేర్చబడాలని మనం ఎలా జీవించాలో ఆ జీవిత విధానాన్ని చూపిస్తూ చూడండి ఆయన నిర్వహించిన ఉద్యోగ అద్భుతముల ద్వారా సుమారుగా 5 లక్షల మంది రక్షించబడాలని అంచనా వేయడం జరిగింది. 5 లక్షల మంది ఆయన నిర్వహించిన కొన్ని కూటముల ద్వారా 5 లక్షల మందిని రక్షించగలిగారు. నువ్వెంతమందికి సువార్త చెప్పావు? నువ్వెంతమందిని రక్షించగలిగావు? నువ్వెంతమందికి ప్రభుత్వంతో తీసుకుని రావాలని ఇష్టపడ్డావు? ఆలోచించు. ఒక వ్యక్తి ఏ రీతిగా
వ్యక్తి క్రీస్తు నమ్ముకున్నప్పుడు చూడండి 5 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు. మీకు క్రౌడ్ తెలియాలంటే ఒకసారి మనకి ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది. 1 లక్ష 2 లక్షలకి ఇంత మనం ఆధార పడితే 5 లక్షల మంది ఎలా వస్తుందో ఆలోచిస్తుంది. 5 లక్షల మంది వచ్చిన అంచనా వేశారు అంతే, 10 లక్షల మంది ఉంటుంది. సో అంత అన్ని లక్షల మందికి దేవుడు సువార్త ప్రకటించి దేవుడు కనిపించారంటే ఎంత గొప్ప సేవ చేశారో ఆలోచన చేయండి. ఆ తర్వాత చూడండి తన చరిత్ర ఆటోబయోగ్రఫీ కూడా రాసుకొని వచ్చాడు. ఆ ఆటోబయోగ్రఫీ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఆ తర్వాత 1868 సంవత్సరంలో ఆయన ఆ వృద్ధాప్యంలో అడుగు పెట్టాడు. చాలా ముసలివాడు అయిపోయాడు. అయితే ఆయన సమయంలో కూడా ఆయన ఏదో అయ్యో నాకు శాతం అవ్వట్లేదు కదా, నేను కొద్ది కూర్చున్నాము రెస్టిస్తున్నాను అనుకోవాలా. ఆ వృద్ధాప్యంలో కూడా దేవుడు యొక్క సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. అలాగే దేవుడి సువార్తను ప్రకటిస్తూ అనేక మంది బైబిల్ కాలేజీలో విద్యార్థులకు దేవుడు వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు. అలాగే అనేకులను వేదాంత థియాలజిస్ట్ చేసి చూడండి అతనికి 80 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వం నిద్రించింది. 80 సంవత్సరాల వరకు అనగా అతను చివరి శ్వాస వారికి ప్రభు సన్నిధానంలో సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుడు కొరకు పాటుపడుతూనే వచ్చాడు. సో ఆ విధంగా 80 సంవత్సరాల జీవితంలో ఆయన చేసిన గొప్ప సేవ అయితే గొప్పగా ఉంటుందండి. అయితే ఒక మాట ఆయన చివరి రోజుల్లో చెప్పిన సంఘటన చూడండి. లోకమంతా ఎదురు తిరిగిన పిశాచాలన్నీ చుట్టుముట్టినను నేను మోకాలపై నుండి లేవను అని చాలా స్థితి గారు తను చెప్పిన ఒక చిన్న సంఘటన మీరు విన్నారా? ఈ లోకమంతా నన్ను వద్దు, అసలు నేను వేసుకున్నాను అన్నగాని, నేను పనికిరాని వాడని అన్నగాని, లేకపోతే నేను ఒకరిగా చేసినప్పటికీ కూడా చూడండి ఈ పిశాచాలన్నీ కూడా నన్ను చుట్టుముట్టిన నేను మోకాలపై నుండి లేవను. ఎందుకంటే నా దేవుడు నాకు కోరుకున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు ధైర్యం కలగజేశాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను స్థిరపరుస్తాడు, నన్ను ఏ విధంగా చేసి అనేక మార్పు వస్తాడని ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకొని ఆయన మోకాల మీద ప్రార్థన చేయడం మొదలుపెట్టారో చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జీవితం ద్వారా మాట్లాడుతూ కొన్ని లక్షల మందికి ఆయన మాదిరిగా జీవించగలిగాడు, సాక్ష్యాన్ని పంచగలిగాడు. ఆయన అనేకులకు దీవెనకరంగా అవసరపడ్డాడు. అలా ఉండగల కారణం తెలుసా? ఆయన తీసుకుంది మీ యొక్క ఆలోచన, మీ యొక్క తీర్మానం పెట్టి ఆలోచించి ఆ యొక్క వ్యక్తి అలా తీర్మానం తీసుకున్నాడు. 80 సంవత్సరాలు ఏకదాటిగా అరుదుకుంటా దేవుడు సేవలో పాల్పడుకోవచ్చు. అందుకే చూడండి చాలా జీవిని గొప్ప ప్రార్థన పనులు అని అంటారు. ఎందుకు గొప్ప ప్రార్థన పనులు అంటే ఆ ప్రార్థన జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక చక్కని